హాయ్ ఎవ్రీవన్. ఈ సొసైటీలో కొంతమందిని చూస్తే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ లైఫ్‌లో డెవలప్‌మెంట్ అలా ఫ్లో అవుతుంది. కొంతమందిని చూస్తే సాడ్‌గా ఉంటారు. పెయిన్‌తో ఉంటారు. వాళ్ళెప్పుడు ఏమంటారు అంటే, "ఈ కష్టాలన్నీ మాకే ఎందుకొస్తాయి" అని అంటూ ఉంటారు. ఒకేలా రిసోర్సెస్ ఉన్న ఇద్దరు పర్సన్స్ గనక మనం చూస్తే ఒకరు చాలా హ్యాపీగా ఉన్నారు, డెవలప్‌మెంట్‌లో ఉన్నారు. ఇంకొకరు సాడ్‌గా ఉన్నారు అండ్ లో లెవెల్‌లో ఉన్నారు. ఎందుకిలా జరుగుతుంది? ఒక వ్యక్తి బయట ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి రెస్పెక్ట్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నారు. తనని ఒక మాట అడిగాం. మరి మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా? నో ఆన్సర్. తనకి తాను రెస్పెక్ట్ ఇవ్వకపోతే బయటి ప్రపంచం ఎలా రెస్పెక్ట్ ఇస్తుంది? లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ వర్డ్స్. లైఫ్ రెస్పాండ్స్ టు యువర్ వైబ్రేషన్స్. దానినే లా ఆఫ్ రెజొనెన్స్ అని అంటారు. 2 గిటార్లలో ఒక గిటార్‌లోని స్ట్రింగ్‌ని మనం మూవ్ చేస్తే, రెండో గిటార్‌లో స్ట్రింగ్ మనం టచ్ చేయకుండానే వైబ్రేట్ అవుతుంది. ఎందుకంటే 2 సేమ్ వైబ్రేషన్స్‌లో ఉంటాయి. కాలిఫోర్నియాలో ఉన్న హార్ట్ మ్యాథ్ ఇన్‌స్టిట్యూట్ ఏం చెబుతుంది అంటే, మన హార్ట్ నుంచి ఎమిట్ అయ్యేవి మన చుట్టూ 3 మీటర్స్ రేడియస్ వరకు వెళ్తూ ఉంటాయంట. మనం లవ్‌ని, ఫియర్‌ని ఇటువంటి వాటిని ఎమిట్ చేస్తూ ఉంటాం. ఫియర్‌కి 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లవ్‌కి 500 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం రిలీజ్ చేసిన ఈ ఫ్రీక్వెన్సీ యూనివర్స్‌లోకి బయటికి వెళ్తుంది. సో, మనం 100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తే తిరిగి మనకి 100 హెర్ట్జే వస్తుంది. అంటే మనం ఫియర్‌ని రిలీజ్ చేస్తే ఫియరే తిరిగి వస్తుంది. మరి మనం 500+ హెర్ట్జ్ ఉన్న లవ్‌ని రిలీజ్ చేస్తే అది యూనివర్స్‌లో 500+ వరకు వెళ్ళి తిరిగి లవ్‌ని తీసుకొస్తుంది. మనం ఒక హోటల్‌కి వెళ్ళి కాఫీని ఆర్డర్ చేస్తే కాఫీయే వచ్చినట్టనమాట. సో, అవర్ ఔటర్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ వరల్డ్. బయట ఏం జరుగుతుందో లోపల నుంచే అది వచ్చింది. మన మనసు సబ్‌కాన్షియస్ మైండ్‌లో సాడ్, యాంగర్, హర్ట్, పెయిన్ అనే వైబ్రేషన్స్ ఉంటే, అదే వైబ్రేషన్స్, అదే ఫ్రీక్వెన్సీ ఉన్న పీపుల్, అటువంటి సిట్యుయేషన్సే మన లైఫ్‌లోనికి వస్తాయి. బయట లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే మన లోపల వైబ్రేషన్‌ని చేంజ్ చేసుకోవాలి. ముందు చెప్పిన వ్యక్తి తనకి సిట్యుయేషన్ అర్థమైన తర్వాత తనని తాను రెస్పెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? చుట్టూ ఉన్న ప్రపంచం కూడా రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో, మనం హై వైబ్రేషన్స్‌లోనికి వెళ్ళాలి. హోఓపునోపునో ఈ 4 ఫ్రేజెస్ ద్వారా మనం హై వైబ్రేషన్స్‌లోనికి వెళ్ళొచ్చు. అవి చాంట్ చేస్తూ ఉంటే మన మైండ్‌లో కామ్‌నెస్ అనేది పెరుగుతుంది. హై వైబ్రేషన్ అనేది వస్తుంది. థాంక్ యూ అనేది హై వైబ్రేషన్. సో, చిన్న వాటికైనా థాంక్ యూ ఫర్ ద కాఫీ అని చెప్పండి. మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మనం చెప్పే థాంక్ యూ బయట వాళ్ళకి కాదు, మన కోసమే. ఒక వ్యక్తి నేను మనీని మేనేజ్ చేయలేను అనే వైబ్రేషన్‌లో ఉంటే మనీ తన దగ్గరికి ఎలా వస్తుంది? సో, మన లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే మనం మన వైబ్రేషన్స్‌ని చేంజ్ చేసుకోవాలి. గిల్ట్ నుంచి గ్రాటిట్యూడ్‌కి వెళ్ళాలి. యాంగర్ నుంచి లవ్‌కి వెళ్దాం. సో, లైఫ్‌కి పాజిటివ్‌గా రెస్పాండ్ అవ్వాలి అంటే మీ వైబ్రేషన్స్‌ని పెంచుకోవాలి. మీ వైబ్రేషన్స్ పెంచుకోవాలి. పీస్‌ని అట్రాక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? జాయిన్ మై హీలింగ్ సర్కిల్. వైబ్రేషన్స్ ఎలా రైజ్ చేసుకోవాలి? దాని వెనుకున్న సైన్స్ ఏంటి? ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చక్కగా డిస్కస్ చేద్దాం. సో, బీ ఇన్ గుడ్ వైబ్రేషన్. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.